అధికార పార్టీ ప్రలోభాలను, దౌర్జన్యాలను, వ్యవస్థలను ఉపయోగించుకొని వాళ్ళు సాగించినటువంటి దౌర్జన్యకాండను ఇవన్నీ అడ్డుకొని వైసీపీ ఎంపీపీ, వైస్ ఎంపీపీలలో చాలా స్థానాలను గెలుచుకున్నారు. 10 వాయిదా పడ్డాయి. 32 స్థానాల్లో వైసీపీ గెలుచుకుంటే 11 స్థానాల్లో టీడీపీ పరిమితమైంది. సరే, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా జోష్ను, ఉత్సాహాన్ని నింపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాడర్ మామూలుగానే ఉత్సాహంగా ఉంటారు. ఏ నాయకుడు పోయినా ఏం పోయినా మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే అని అంత కమిట్మెంట్ వాళ్ళు చూపెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళ కంప్లైంట్ ఏంటి అంటే, మేము ఇంతగానం జగన్ కోసం నిలబడితే కార్యకర్తలు అనే మాట ఎప్పుడూ మాట్లాడారు అని, కార్యకర్తలతో కనెక్షన్ లేకుండా చేసుకున్నారు అని, ఇవే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కంప్లైంట్స్. కార్యకర్తలతో నేరుగా కనెక్షన్ ఉండాలి అని, ఏం జరుగుతుందో తెలియాలి అని. ఇవి ఒక్కడి తప్ప పాపమా వైసీపీ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద కంప్లైంట్ ఏం లేదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేరినట్లున్నాయి. అందుకే ఈ మధ్యగా కార్యకర్తల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా వేసినటువంటి ఒక ట్వీట్లో ఏకంగా కార్యకర్తలు ఎప్పుడైనా పార్టీకి వెన్నెముక వాళ్ళే, కార్యకర్తలకు నా హ్యాట్స్ అప్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. కార్యకర్తలను పట్టించుకోకుంటేనే వాళ్ళు అంత పెద్ద కమిట్మెంట్ చూపుతూ ఉంటారు. ఇక కార్యకర్తలను జగన్ గారు పట్టించుకొని వాళ్ళకి హ్యాట్స్ అప్ చెబితే ఇక ఈ పార్టీ కార్యకర్తల జగన్ గారి అభిమానులు ఏ స్థాయిలో కమిట్మెంట్ చూపుతారో మరి. జగన్ గారు వేసిన తాజా ట్వీట్ ఏంటి? స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన, కేసులు పెట్టినా ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతూ ఉన్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేశారు. ఇంకా జగన్ గారి నుంచి ఇలాంటి ట్వీట్లు వస్తే మరి వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం మామూలుగా ఉంటుందా? మామూలుగానే కమిట్మెంట్ బాగా చూపెడతారు వైసీపీ అభిమానులు, జగన్ గారి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు అభిమానం బ్రహ్మాండంగా చూపెడతారు. మరి జగన్ గారి కార్యకర్తల గురించి పట్టించుకున్నట్లు అనిపించి వాళ్ళకి హ్యాట్స్ అప్, వాళ్ళ కష్టాన్ని నేను గుర్తించేటట్లయితే ఇంకా వాళ్ళు ఇంకేం ఆశించరేమో. సీరియస్లీ.